నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్న సీఎం. విద్యార్థులతో కలిసి చీపురుతో రోడ్డు ఊడ్చిన చంద్రబాబు. కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పవన్. ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం. ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. సామాన్యులకు ఇబ్బందులు కలగనివ్వమంటున్న టీటీడీ. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తి. ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంగా మార్చామన్న ప్రధాని. దేశవ్యాప్తంగా ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. చీపురు పట్టుకుని ఊడ్చారు. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వారితో కలిసి టీ తాగారు. వృత్తిపరమైన సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత డంపింగ్ యార్డ్ను సీఎం పరిశీలించారు. రోడ్డు పక్కన ఫుట్పాత్కు రంగులద్దారు. అంతకుముందు నేషనల్ కాలేజీ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపితకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తున్నామని అన్నారు. జాతి కోసం మహాత్మా గాంధీ అత్యున్నత త్యాగం చేశారని, అతని స్ఫూర్తి బోధనలు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటూ మార్గదర్శనం చేస్తాయన్నారు. శాంతియుత ప్రతిఘటన, సామూహిక శ్వాసనోల్లంఘన వంటి అతని మార్గం ప్రపంచవ్యాప్తంగా అనుసరణీయమైందని, ఇది ప్రపంచ నాయకులకు ప్రేరణగా నిలిచిందన్నారు. భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మాజీ ప్రధానికి గవర్నర్ ఘనంగా నివాళులర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఒక ఆదర్శప్రాయమైన నాయకుడని, దేశం వ్యవసాయ రంగంలో అభివృద్ధికి ఆయన గొప్ప కృషి చేశారన్నారు. జై జవాన్ జై కిసాన్ అంటూ లాల్ బహదూర్ శాస్త్రి చేసిన నినాదం దేశవ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్లో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. సాంఘిక శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి బీచ్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. గాంధీ జయంతి రోజున కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందని మంత్రి చెప్పారు. శాంతి, సత్యాగ్రహం, అహింసలే ఆయుధాలుగా భారత స్వరాజ్య పోరాటాన్ని కొనసాగించి గాంధీ సరికొత్త చరిత్ర లిఖించారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకుని గుంటూరులోని హిమనీ సెంటర్లోని గాంధీ మహాత్ముడి విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గత 2 వారాలుగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పాల్గొన్నారు. స్వచ్ఛతా దివాస్కు చెందిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లా తెనాలిలో విద్యార్థులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం పాఠశాల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీజీ ఆకాంక్షించిన స్వచ్ఛ భారత్ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ పోలీస్ విచారణకు హాజరయ్యారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళీకృష్ణ జోగి రమేష్ ను విచారిస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించి గత వారం జోగి అనుచరుల నుంచి పోలీసులు రాబట్టిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రమేష్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను తీసుకురావాలని పోలీసులు జోగి రమేష్ కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. గతంలో జోగి రమేష్ ను ప్రశ్నించిన సమయంలో సోషల్ మీడియా అకౌంట్లపై ప్రశ్నించగా తనకు అలాంటి ఖాతాలు లేవని సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ అకౌంట్లకు సంబంధించి కొంత సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వీటి ఆధారంగా రమేష్ ను ప్రశ్నించనున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి ఆ రోజు విధుల్లో ఉన్న పోలీసుల నుంచి ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. 2 రోజుల క్రితం వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ రోజు జోగి రమేష్ తో పాటు ఎవరెవరు దాడిలో పాల్గొన్నారనే వివరాలను క్షుణ్ణంగా ఇచ్చినట్టు సమాచారం. వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని జోగి రమేష్ ను పోలీసులు విచారణకు పిలిచారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమలేశుడి దర్శనం అనంతరం ప్రాయశ్చిత్త దీక్ష విరమించారు. పవన్ తో పాటు తిరుమల శ్రీవారిని ఆయన కుమార్తెలు దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి దర్శించుకున్నారు. అనంతరం గొల్ల మండపంలో పవన్ కళ్యాణ్ కు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. పవన్ కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను టీటీడీ అధికారులు అందజేశారు. అనంతరం అన్నదానం సత్రంకు వెళ్లి పవన్ ప్రసాదం స్వీకరించారు. తిరుమలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమార్తె కోణిదెల పలీనా అంజలి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కుమార్తె సంతకాలు చేశారు. పలీనా అంజలి మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా సంతకాలు చేశారు. సరిగ్గా తీయండి. తెలుగుదేశం నేత వంగవీటి రాధాను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొంది వంగవీటి రాధా తిరిగి ఇంటికి వెళ్లారు. రాధాకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సీఎం ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద మొసలి సంచారం అలజడి రేపింది. వేకువజామున 4 గంటల ప్రాంతంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి వంతెన మీదుకు మొసలి సంచరించగా వాహనదారులు, స్థానికులు భయాందోళన చెందారు. డ్యాం వద్ద విద్యుత్ దీపాలు లేక చీకటిగా ఉన్నందునే మొసలి సంచరిస్తుందని స్థానికులు అంటున్నారు. స్నానాలు చేసేందుకు వచ్చే స్థానికులకు ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమల కోనేటి రాయుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వం సన్నద్దం చేస్తున్నారు. శ్రీవారికి అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కమనీయ వేడుకల కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తారన్న అంచనాతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 4 నుంచి 12 వరకు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు భక్తులకు కన్నుల పండుగ కానున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం స్వామివారి దర్శనంతో పాటు వాహన సేవలను తిలకించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. అతడు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వేలైంది. అక్టోబర్ 4 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాల్లో దేశం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు బ్రహ్మోత్సవాల వేళ తిరుమల గిరులకు తరలి వచ్చే భక్తజనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాట్లు చేసింది, బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైన గరుడ సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం
కార్యనిర్వహణాధికారి శ్యామలరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్నలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ తిరుమల బ్రహ్మోత్సవాల అన్నది చాలా విశిష్టమైనది. స్వామివారికి ఏడాది పొడవునా ఉత్సవాలు జరిగినప్పటికీ బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రాముఖ్యంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా తమ జన్మ ధన్యమైందన్న భావన భక్తుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చేందుకు అవకాశం ఉంది. మనం వీటిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం? అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 12 దాకా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో అక్టోబర్ 8న గరుడోత్సవం జరుగుతుంది. ఆ రోజు ఎక్కువ సంఖ్యలో భక్తులందరూ ఈ వాహన సేవలు చూసుకోవడానికి, గరుడ వాహన సేవ చూడడానికి ఎక్కువగా వస్తారు. 3.5 లక్షల దాకా వస్తారని మేము అంచనా వేస్తున్నాము. అలాగే మిగిలిన రోజుల్లో కూడా నార్మల్ డేస్ కన్నా కానీ ఎక్కువగా భక్తులు అది వస్తారు. అందుకని తగిన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయడానికి, భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఆ రోజు చేయడం జరిగింది. మిగిలిన రోజుల్లో అంటే ఇప్పుడు సేవలకు సంబంధించి లేకపోతే దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏమిటంటే ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఆర్జిత సేవలు కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే ఎస్సిడి టోకెన్స్ ఏవైతే ఉన్నా ఆన్లైన్ టోకెన్స్ 1,32,000 టోకెన్లు ఇవ్వడం జరిగింది. అలాగే సర్వదర్శనం టోకెన్లు కూడా 24,000 ఆ రోజుల్లో దర్శనాలు చేసుకునే వాళ్ళకి 24,000 టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ఆ రోజుల్లో రద్దు చేయడం జరుగుతుంది. అంటే సెల్ఫ్ ప్రోటోకాల్ వచ్చిన వాళ్ళకే ఉంటుంది. వసతికి సంబంధించిన వరకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజుల్లో ఎక్కువ మంది వస్తారు కాబట్టి, భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా 6,200 రూములు ఉంటే 6,200 రూములకి అన్ని కూడా భక్తులకి అవైలబుల్ గా ఉండేలాగా ఆన్లైన్ కూడా తగ్గించి కరెంట్ బుకింగ్ లోనే పెట్టి ఇక్కడ వచ్చే భక్తులకి ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఈ బీఏపీ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో అవి కూడా 1,300 ఉన్నాయి. మొత్తం మీద 40,000 మంది భక్తులకి అకామిడేషన్ ఇవ్వడానికి, వసతి ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా. సార్ అంటే ఇప్పుడు మనకు ఈ బ్రహ్మోత్సవాల సమయాల్లో భక్తుల సంఖ్య సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో విఐపీల తాకిడి కూడా అదే విధంగా ఉంటుంది. మనకు విఐపీలను అదే విధంగా సామాన్య భక్తులను రెగ్యులరైజ్ చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నామంటారు? 4,000 వరకు విఐపీ బ్రేక్ దర్శనాలు వస్తూ ఉంటాయి రోజుకి. అవన్నీ కూడా తగ్గించేసి ఓన్లీ సెల్ఫ్ ప్రోటోకాల్ మాత్రమే పెట్టడం జరిగింది. దట్టు గరుడ సేవ రోజు మాత్రం అది కూడా ఉండదు. ఓన్లీ సామాన్య భక్తులకి వితౌట్ ఎనీ రికమెండేషన్ లెటర్ కానీ లేకపోతే సెల్ఫ్ ప్రోటోకాల్ కానీ లేకుండా డైరెక్ట్గా దర్శనాలకు మాత్రమే సామాన్య భక్తులకి ఇచ్చే ఎస్సిడి టోకెన్లు కానీ సర్వదర్శనం కానీ ఎలో చేస్తాము. వాహన సేవలకు వచ్చే వాళ్ళకి మామూలుగా కొన్ని విఐపి పాసులు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ గ్యాలరీలో 2 లక్షల మంది కూర్చోవడానికి గరుడ సేవ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. వాహన సేవలు ఏ సమయం నుంచి ఎన్ని గంటల వరకు ప్రారంభమవుతాయి? ఉదయం వాహన సేవలు ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి? రాత్రి వాహన సేవలు ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి? వాహన సేవలను వీక్షించాలని భావించే భక్తులను ఎన్ని గంటలకు మనం గ్యాలరీలోకి అనుమతిస్తాము? వారికి ఎలాంటి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాం? ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉదయం వాహన సేవలు, సాయంత్రం వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా ఉంటాయి. కాకపోతే గరుడ వాహన సేవ రోజు మాత్రం 6:30 నుంచి 11 గంటల దాకా ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఆ వాహన సేవలు అందుబాటులో ఉంటాయి. గ్యాలరీల్లో కూర్చోవడానికి 2 లక్షల మందిని అనుమతిస్తున్నాము. ఉదయం జరిగే వాహన సేవలకు వచ్చేసి అక్కడ ఎక్కువ మంది ఉంటారు, అక్కడ నుంచి వెళ్ళరు ఎక్కువ మంది. అలా కంటిన్యూస్గా ఆక్యుపై చేసే ఉంటారు సాయంత్రం దాకా. అది వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు, అన్నప్రసాదాలు, అలాగే నీళ్లు, పాలు, మజ్జిగ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆ రోజు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఆ రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ప్రత్యేకమైన రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సాధారణ రోజుల్లో కంటే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు కదా, అన్నదానానికి సంబంధించి మన వెంగమాంబ అన్నదాన సత్రమే కాకుండా వేరే ప్రాంతాలలో అన్నదానానికి సంబంధించి మనం ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నాం? ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం 8,43,000 పోర్షన్స్ చేయడం జరిగింది. పులిహార కానీ, లేకపోతే సాంబారు కానీ, లేకపోతే అల్పాహారం కానీ, ఇవన్నీ కూడా మొత్తం మీద చూస్తే పోయినసారి 8,43,000 చేస్తే ఈసారి 11,43,000 చేస్తున్నాము. అలాగే 3 లక్షల మందికి మజ్జిగ ఏర్పాట్లు చేస్తున్నాము. గరుడ సేవ రోజు ప్రత్యేకంగా ఏంటంటే పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా కూడా ఈ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ఎక్కడ ఏది ఉందో అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మామూలుగా మనం క్యూ లైన్స్ లో ఇస్తాము, క్యూ కాంప్లెక్స్ లో ఇస్తాము,
తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్లో ఇస్తాము. అడిషనల్గా డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కూడా అన్నప్రసాదాలకు చేయడం జరిగింది. గరుడ సేవ రోజు గ్యాలరీలో అక్కడే ఫిక్స్డ్గా కూర్చుని ఉంటారు కాబట్టి చాలా ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు. జనరల్గా బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి అక్కడే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా ఎక్స్ట్రాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఈ వాహన సేవల ముందు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను బాగా ఆకట్టుకుంటాయి. అదేవిధంగా భక్తిభావాన్ని పెంపొందించేందుకు వీలుంటుంది వాహన సేవల కంటే ముందు నిర్వహించేటివి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మనం ఎన్ని బృందాలను ఎంపిక చేసాము, ఏ ప్రాంతాల నుంచి ఆ బృందాలను ఇచ్చేస్తున్నాం? వాహన సేవల ముందు తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏమిటంటే 21 రాష్ట్రాల నుంచి టీమ్స్ని తెప్పిస్తున్నాము. పోయినసారి 12 రాష్ట్రాల నుంచి తెప్పించడం జరిగింది. ఈసారి 21 రాష్ట్రాల నుంచి టీమ్స్ వస్తాయి. 160 టీమ్స్ వస్తాయి. టీమ్స్ వాహనాల ముందు కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలతో పాటు ఈ ఆడిటోరియంలో కూడా ఇవి కార్యక్రమాలు చేస్తారు. సార్, ఈ గరుడ సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు, వాహనాలు వస్తారు కదా, వాహనాలను నియంత్రించడానికి కానీ లేకపోతే వాహనాల పార్కింగ్కి సంబంధించి మనం తిరుమలలో పరిమితంగా ఉంటుంది. దీనిపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నాం? పార్కింగ్ ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఐడెంటిఫై చేసి సుమారుగా 2800 పార్కింగ్, 3000 అనుకోండి, సుమారుగా 3000 పార్కింగ్లు చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అంటే ఇండివిజువల్గా 4 వీలర్స్ తీసుకుని వచ్చే వాళ్ళకి పార్కింగ్ అరేంజ్మెంట్స్ పైన చేయడం జరిగింది తిరుమలలో. ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి బస్సులు కూడా వేయడం జరిగింది. 411 బస్సులు ఏపీఎస్ఆర్టీసీ నుంచి వారు యాత్రికుల్ని పైకి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. నార్మల్గా మిగిలిన రోజుల్లో అయితే 2000 ట్రిప్స్ వేస్తున్నారు. గరుడ సేవ రోజు మాత్రం 3000 ట్రిప్స్ వేస్తారు. గరుడ సేవ రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి కింద తిరుపతిలో 5 హోల్డింగ్ పాయింట్స్ పెట్టాము. ఆ హోల్డింగ్ పాయింట్స్లో 2 వీలర్ 4 వీలర్స్ పార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీ బస్సుల్లో వారు వాళ్ళ సర్వీసులు ఏపీఎస్ఆర్టీ సర్వీస్ ఉపయోగించుకుని అక్కడ నుంచి పైకి రావడానికి, తిరుమలకి రావడానికి అవకాశం ఉందండి. స్వామివారి దర్శనం తర్వాత కానీ లేకపోతే వాహన సేవల దర్శనం తర్వాత కానీ ఈ లడ్డు స్వామి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించే లడ్డు కొనుగోలుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఈ లడ్డు మనకు నిల్వలు ఏమైనా పెంచుకుంటున్నామా? లడ్డు తయారీ సంఖ్య, పోటు సిబ్బందిని సంఖ్య పెంచి ఏమైనా తయారీ ఏర్పాట్లు చేస్తున్నామా? లడ్డుకు సంబంధించింది కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామండి. ఈసారి మామూలుగా అయితే 54 కౌంటర్స్ ఉంటాయి. ఈసారి 11 కౌంటర్లు అదనంగా పెడుతున్నాం, 65. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లడ్డూకి బాగా డిమాండ్ పెరిగింది. సో 65 కౌంటర్లు పెట్టి ఎక్కువ డిమాండ్ని కూడా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. మామూలుగా 3.5 లక్షలు రోజు వెళ్తాయి, రోజు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. బ్రహ్మోత్సవాల కోసం సుమారుగా 7 లక్షలు బఫర్ స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎక్కువ స్టాక్ ఎవరైనా అడిగితే కూడా ఇవ్వడానికి అవకాశం, ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఇవ్వడానికి అవకాశం ఉండేలాగా 7 లక్షలు పెట్టుకోవడం జరిగిందండి. ఓకే సరే, అంటే భద్రత అత్యంత ముఖ్యమైన అంశం. లక్షల మంది భక్తులు తరలి వచ్చే ఈ సమయంలో భద్రతకు సంబంధించి అదనపు బలగాలను వినియోగిస్తున్నామా? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం? భద్రతకు సంబంధించి అనేకమైన ఏర్పాట్లు చేస్తున్నామండి. ముఖ్యంగా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం నుంచి 1200 సిబ్బంది ఉన్నారు. అలాగే రాష్ట్ర పోలీస్ అంటే డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి కానీ మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు కానీ మొత్తం 2800 మంది ఇక్కడికి వస్తున్నారు. అలాగే గరుడ సేవ రోజు ప్రత్యేకంగా ఇంకొక 1200 మంది అదనంగా వస్తారు. వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. 2800 సీసీ కెమెరాలను ఉపయోగించుకొని వీటన్నిటినీ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి, కంట్రోల్ రూమ్ పిఏసీలో కంట్రోల్ రూమ్ ఉంది. ఆ కంట్రోల్ రూమ్లో పోలీసు విభాగంతో పాటు అన్ని శాఖల సిబ్బంది ఉంటారు. వాళ్ళందరూ కూడా సమన్వయంతో ఏమైనా సమస్య వచ్చినప్పుడు చూసుకోవడం, సెక్యూరిటీ సమస్యలు కూడా వచ్చినప్పుడు వాటిని చూసుకోవడం కూడా జరుగుతుందండి. టోల్ ఫ్రీ నెంబర్ని కూడా కాల్ చేసి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు. అలాగే చిల్డ్రన్కి అంటే చిన్నపిల్లలకి ఒక ట్యాగ్, ఒకటి ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఒకటి వేస్తున్నాము. సరే, అంటే ఈ మామూలుగా శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకుంటాము. మనకు ఈ బ్రహ్మోత్సవాల సమయాల్లో మరింత మంది భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి శ్రీవారి సేవకులను ఎంతమందిని వినియోగిస్తున్నామో వాళ్ళ సంఖ్య ఏమైనా పెంచారా? శ్రీవారి సేవకులని వారానికి సాధారణంగా 2500 మందిని ఉపయోగిస్తాము. కానీ మనము ఈ కార్యక్రమాల కోసం అధికంగా అవసరం ఉంటుంది కాబట్టి 4000 మందిని
ఆల్రెడీ మనము తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని అన్ని విభాగాలు కూడా ఆ విభాగాల్లో వాళ్ళని ఉపయోగించుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలనేది మా ఉద్దేశం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా విస్తృత ఏర్పాట్లు చేశామని, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. ఆక్వా, ఉప్పు రైతులు, మత్స్యకారులకు ఉపయోగపడే ఆ కాలువను గత వైకాపా సర్కార్ నిర్లక్ష్యం చేసింది. తెలుగుదేశం హయాంలో చేపట్టిన కాలువ ఆధునికీకరణ పనులను నిలిపేసి తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. ఫలితంగా సముద్రపు ఆటుపోట్లతో పాటు వర్షాలు వచ్చిన ప్రతిసారి ఆక్వా చెరువులతో పాటు ఉప్పు మడులు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూటమి సర్కారైనా కాలువ పనులు తిరిగి ప్రారంభించి తీర ప్రాంత వాసుల కల సాకారం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని చినమైన వానిలంక వద్ద ఉన్న నల్లి క్రీక్ బియ్యపు తిప్పలో గోదావరి ముఖద్వారం నుంచి పడమర మోళ్లపర్రు, ఉప్పుటేరు వరకు విస్తరించి ఉంది. కాలగమనంలో మోళ్లపర్రు నుంచి కేపీపాలెం వరకు ఆక్రమణకు గురై మెరక భూములుగా రూపాంతరం చెందింది. బియ్యపు తిప్ప నుంచి కేపీపాలెం వరకు మిగిలి ఉన్న ప్రాంతంలో మత్స్యకారులకు చేపల వేటే ఆధారం. ఇది పూడిపోవడంతో కొంతకాలంగా గోదావరి ఆటుపోట్లు సక్రమంగా లేక మత్స్య సంపద అభివృద్ధి చెందడం లేదు. తీరంలోని పలు గ్రామాల్లో వర్షాలు కురిసినప్పుడు నీటిని మళ్లించడంలోనూ నల్లి క్రీక్ కీలకంగా ఉండేది. ప్రస్తుతం తీరంలో ఆక్వా చెరువులు విస్తరించడం, నల్లి క్రీక్ పూడిపోవడంతో మురుగు ప్రవాహానికి ఆటంకంతో పాటు మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. నల్లి క్రీక్ పూడిక పనులు చేపట్టకపోవడంతో నీటి ప్రవాహానికి దారంటూ లేకుండా పోయింది. తుపాన్లు, భారీ వర్షాల సమయంలో సమీపంలోని ఉప్పు మడులతో పాటు భూములు ముంపునకు గురవుతున్నాయి. నల్లి క్రీక్ పూడిక తీయాలని ఎన్నో ఏళ్లుగా మత్స్యకారులు విన్నవించుకున్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ సమస్యకు మోక్షం కలిగింది. బియ్యపు తిప్ప నుంచి కేపీపాలెం బీచ్ రహదారి వరకు 11.5 కిలోమీటర్ల మేర నల్లి క్రీక్ పూడిక తీసేందుకు 18 కోట్ల నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. బియ్యపు తిప్ప నుంచి ప్రారంభమై చినమైన వానిలంక వచ్చేసరికి ప్రభుత్వం మారడంతో ఆ పనులకు గ్రహణం పట్టింది. 25% పూర్తి కాని పనుల్ని వైకాపా ప్రభుత్వం నిలిపేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. నల్లి క్రీక్ పూడిక తీతలో భాగంగా ప్రతిపాదించిన చినమైన వానిలంక వంతెన కూడా నిర్మాణానికి నోచుకోలేదు. ఎన్నో ఏళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకున్న ఈ వంతెన మట్టి జారిపోయి కింద ఉన్న తూములు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. దీనిపైనే స్థానికులు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. నల్లి క్రీక్ అంటారండి దీన్ని. 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దీనికి శాంక్షన్ ఇచ్చి పనులు మొదలు పెట్టడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని కాలయాపన చేసి అదిగో చేస్తున్నాం ఇదిగో చేస్తున్నాం అని ప్రజలకు మాయమాటలు చెప్పారు తప్ప దీని మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. బ్రిడ్జింగ్ పని చేయవలసినప్పటికీ ఆపేశారండి. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో శాంక్షన్ చేసి టెండర్స్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి కాంట్రాక్టర్తో వర్క్ కూడా చేయడం జరిగింది. ఆ నల్లి క్రీక్ పూర్తి చేస్తే సుమారుగా 9 గ్రామాలకు అక్కడ న్యాయం జరుగుతుంది. నల్లి క్రీకు బ్రిడ్జినండి, అది వేస్తే ఇంచుమించు 2 రెవెన్యూ విలేజ్లు, ఒక 10-15 గ్రామాలు, అవన్నీ కూడా పంటకి బాగుంటాయి, చెరువులు బాగుంటాయి, అన్నిటికీ బాగుంటుంది. అలాగే మత్స్యకారులకు కూడా ఏట్లకు బాగుంటుంది, చేపలు అవి కూడా బాగా దొరుకుతాయి. ఇది పూడిపోవటం వల్ల దానికి ఇబ్బంది అవుతూ ఉంది. వచ్చే పంటకైనా సరే ఈ పంట ఎలాగ మొత్తం పోయింది, మాకు 20 గ్రామాల్లో వేసుకోలేదు ఈ భారీ వర్షాల వల్ల. వచ్చే పంటకే మాకు ఇబ్బంది లేకుండా నల్లి క్రీక్ పూర్తిగా తవ్వాలని చెప్పేసి ఈ పని పూర్తి చేస్తారని చెప్పని ఎంతో నమ్మకంతో అవకాశంతో 20 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన నల్లి క్రీక్ ను ప్రాధాన్యత కింద పరిగణించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మత్స్యకారులతో పాటు ఆక్వా, ఉప్పు రైతులు కోరుతున్నారు. ప్రభుత్వంలో విలీనం పేరిట వైసీపీ సర్కార్ చేసిన మోసంతో వేలాది మంది ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. పెరగాల్సిన వేతనాలు పెరగకపోగా తగ్గిపోయాయి, సదుపాయాలు రద్దయిపోయాయి, అపరిమిత వైద్యం కాస్త పరిమితమైంది. పోనీ అలవెన్స్లైనా వస్తాయా అంటే అదీ లేదు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న నైట్ అవుట్ సహా పలు అలవెన్స్లను జగన్ సర్కార్ నిర్దాక్షిణ్యంగా తొలగించింది. గతంలో ఉన్న ఎన్నో ప్రయోజనాలకు పాతరేసింది. తమ ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం సహా కార్యాచరణకు దిగడంతో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వంలో విలీనంతో ప్రయోజనాల సంగతి దేవుడెరుగు. ఉన్నవి కత్తిరించడంతో 4 ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా మథనపడిపోతున్నారు. అత్యవసర సేవల విభాగంలో ఉన్నందున ఒక్కోసారి ఆర్టీసీలోని డ్రైవర్లు, కండక్టర్లు రేయింబవళ్లు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంటుంది. 8 నుంచి 16 గంటల పాటు అదనంగా విధులు నిర్వహిస్తూ ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తారు.
దీనికోసం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేకంగా అలవెన్సులు, ప్రోత్సాహకాల్ని ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తున్నారు. కార్పొరేషన్ గా ఉన్నప్పటి నుంచి ఉన్న ఈ అలవెన్సుల్ని విలీనం పేరు చెప్పి గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది. 2020 జనవరి నుంచి ఆర్టీసీలోని 50,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ సర్కార్ వారందరికీ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రయోజనాల్ని తొలగించింది. దూర ప్రాంతాలకు బస్సుల్ని నడిపే డ్రైవర్లు, కండక్టర్లకు నైట్ అవుట్ అలవెన్సుల్ని జగన్ సర్కార్ తొలగించింది. 4 ఏళ్లుగా అలవెన్సులు లేక ప్రయోజనాలు దక్కక ఆర్టీసీ ఉద్యోగులు అష్టకష్టాలు పడ్డారు. తమకు అలవెన్సుల్ని పునరుద్ధరించారని ఉద్యోగ సంఘాలు ఎన్నో లేఖలు రాసినా, రోడ్డెక్కి ఆందోళనలు చేసినా గత వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. సంస్థ కోసం రేయింబవళ్లు పనిచేస్తున్న తమకు జగన్ సర్కార్ ఘోరంగా అన్యాయం చేసిందని, కూటమి సర్కార్ న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. నేను నష్టపడం అంటే చెప్తున్నా కదండి. ఒక నైట్ అవుట్కి వచ్చేటప్పటికి ఇంటర్ స్టేట్ అయితే 450 అండి. ఇంటర్ మామూలు స్టేట్లో అయితే కనుక 300 రూపాయలు. ఒక వారానికి వచ్చేటప్పటికి 3 నైట్ అవుట్లు ఉంటాయండి. అంటే 900 చొప్పున 4 వారాలకి 3,600, 4,000 మినిమం. ఇంటర్ స్టేట్ వెళ్ళే వాడికి అయితే దరిదాపు 8,000 అవుద్ది. ఇట్లా సంవత్సరానికి వచ్చేటప్పటికి 90,000 ఈజీగా నష్టపోతున్నారండి. ఇది దరిదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. విస్తారిలో వచ్చి పొద్దున 8ంటికి వచ్చి సాయంత్రం 5ంటికి వెళ్ళిపోయే పరిస్థితులు కాదు. మధ్యాహ్నం ఎక్కుతారు, అర్ధరాత్రి పూట వేరే ఊళ్ళో పడుకోవాలి, మళ్ళీ ఉదయం అటు నుంచి బయలుదేరి రావాలి. ఇన్ని రకాల పరిస్థితుల్లో జేబులో ఉన్న రూపాయి ఖర్చు చేసుకొని కుటుంబంగా ఆర్థిక పరిస్థితుల్లో బాగా ఇబ్బంది పడుతూ చాలా చెప్పలేమండి. అయ్యో మనం బయట చెప్పడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో బయట అప్పులు చేసి చివరికి ఉద్యోగాలకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. క్యారేజీలో కానించి రన్నింగ్ కానించి ప్రతి ఒక్కరికి నైట్ అవుట్, డే అవుట్ అలవెన్స్లు ఉంటాయండి. వెంటనే దీన్ని పెద్ద మనసు చేసుకుని దీన్ని మాకు రావాల్సిన ప్రతి రూపాయి మాకు దయచేసి ఇప్పించాలి. ఏఎస్ఎల్ కానించి ఎన్కేష్మెంట్ కానించి ప్రతిదీ కూడా మేము చాలా రకంగా ఆర్థికంగా ఆర్టీసీ గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. మాకు రావాల్సిన ప్రతిదీ కూడా ఇవాళ రావాల్సింది ఎప్పటికో వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇంతకుముందు అలా ఉండేది కాదు. కానీ ఇది పెద్దవాళ్ళు వాళ్ళ మనసుకి పెద్ద మనసు చేసుకుని ఆలోచించి మాకు కావాల్సిన ప్రతి రూపాయి ఇప్పించగలరని చెప్పేసి వారికి విన్నవించుకుంటున్నాం. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు సహా యువగళం పాదయాత్రలో లోకేష్ సైతం హామీ ఇవ్వడంతో అలవెన్సుల కోసం ఆర్టీసీ ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన పలు ఉద్యోగ సంఘాల నేతలు వైసీపీ ప్రభుత్వం తమ పట్ల చేసిన ద్రోహాన్ని వివరించడం సహా ఆర్టీసీ ఉద్యోగులు కోల్పోయిన ప్రయోజనాల్ని ఇవ్వాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. నైట్అవుట్ అలవెన్సుల జారీకి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. ఆ తరువాత వేగంగా కదిలిన దస్త్రం అన్ని విభాగాల ఆమోదం పొంది ఆర్థిక శాఖకు చేరుకుంది. ఆర్థిక శాఖ దస్త్రాన్ని ఆమోదిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు నెల నెల అలవెన్సులు జారీ ప్రారంభమవుతుంది. కలవాల్సిన నైట్ అవుట్లు, ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లు, లేదా ఏదైతే సిక్కు చేస్తే రావాల్సిన కమిటేషన్ లీవ్లు, లేదా ఏదైతే ట్రెజరీ ద్వారా మాకు పే చేస్తారో ఏరియస్ ఏదన్నా ఉంటే సార్ దయచేసి కార్మికుడిని చూసి ఆర్టీసీ కార్మికుని దృష్టిలో పెట్టుకుని మా యొక్క భయభ్రాంతులు గురవుతా మేము రోజు ఉద్యోగం చేస్తూ ఉన్నాం. కండిషన్ లేని బండ్లు తిప్పుతూ ఉన్నాం. మరి ఈ కిలోమీటర్లు టైములు లేకుండా వితౌట్ టైమింగ్స్ ఎంత లేట్ అయినా కానీ ట్రిప్ క్యాన్సిల్ కావాలి తిరిగే పరిస్థితి. మా డ్యూటీల్ని, మమ్మల్ని, మా ఇబ్బందుల్ని, మా కష్టాలను కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని రావాల్సిన పైసా ఏదన్నా ఉంటే సకాలంలో స్పందించి సానుకూలంగా ట్రెజరీ వారు ఇప్పిస్తారని తమ ద్వారా నేను వారిని మరి ఒక్కసారి చేతులెక్కి వేడుకుంటా ఉన్నాను. అనేది విలీనం అయిన కాడ నుంచి రావట్లేదు సార్. మధ్యలో ఒక 3-4 నెలలు ఇచ్చారు నైట్ అవుట్ అలవెన్స్ అనేది. ఇప్పటివరకు నైట్ అవుట్ అలవెన్స్ అనేది లేదు. విలీనం 2001-2020లో విలీనం అవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మాకు నైట్ అవుట్ అలవెన్స్ అనేది కలపడం లేదు. మీరు గవర్నమెంట్లో మెర్జ్ అయ్యారు కాబట్టి మేము ఇవ్వమంటారు. మేము న్యాయం చేయమంటున్నాం సార్. ఏమంటే మళ్ళీ యథావిధిగా మాకు ఏవైతే పాత అలవెన్స్లు, పాత శాలరీ బేస్డ్ ఉన్నాయో ఆ విధంగానే కలపమంటున్నాం. శాలరీ మేము కొత్త కోరికలు ఏం లేవు, కొత్తగా మనం అడగట్లేదు వాళ్ళని, కొత్తగా ఏమన్నా అలవెన్స్లు కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వమంటున్నాం. ఉన్న వాటినే శాలరీ బేస్డ్గా ఇవ్వమంటున్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు గత ప్రభుత్వం వేతన సవరణ బకాయిల్ని పెండింగ్ లో పెట్టింది. పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ సహా పెండింగ్ లో ఉన్న అలవెన్సులన్నింటినీ మంజూరు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.